Okay, now user accounts. ఇది జనరల్గా డెస్క్టాప్ కంప్యూటర్లో ఇళ్లలో వాడే కంప్యూటర్కి చాలా ఇంపార్టెంట్ యూజ్ఫుల్ అయినటువంటి ఆప్షన్ అండ్ లెసన్. ఒక కంప్యూటర్ని ఎంతమంది అయినా వినియోగించుకోవచ్చు. అంటే మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎవరైనా మీ కంప్యూటర్ని ఆన్ చేసి కంప్యూటర్తో వర్క్ చేసుకుని తర్వాత షట్ డౌన్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఒక కంప్యూటర్ని వాడేటప్పుడు కొన్ని సెక్యూరిటీస్ని మనం అసైన్ చేసుకోవచ్చు. అంటే మన కంప్యూటర్ని ఎవరు వాడకుండానే చేయొచ్చు మనం లేనప్పుడు, లేదా ఎవరైనా వాడితే పర్టికులర్గా మన మన ఫైల్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఇచ్చి, అంటే ఉదాహరణకి మీరు ఇంట్లో లేనప్పుడు మీ పిల్లలు కానీ మరెవరైనా కానీ కంప్యూటర్ ఆన్ చేశారనుకోండి, వాళ్ళకి తెలియకపోతే కొన్ని సెట్టింగ్స్ మార్చవచ్చు, మీ ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, లేదా కొన్ని ప్రోగ్రామ్స్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా కొన్నిటిని ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో పిల్లలు గేమ్స్ సీడీస్ కానీ సినిమా సీడీస్ కానీ తీసుకొచ్చి డివిడి డ్రైవ్లో పెట్టేసి అదే పనిగా గేమ్స్ ఆడుతుంటారు. లేదా బయట నుంచి దొరికే సినిమా సీడీలు డివిడీలు తీసుకొచ్చి అదే పనిగా లోడ్ చేయటం, సినిమాలు అలాగే చూస్తూ ఉండటం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. జనరల్గా కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ గురించి నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది కేవలం ఒక ఇంటిలో ఒక డెస్క్టాప్ కంప్యూటర్ ఉన్నప్పుడు ఎలా సెక్యూరిటీస్ అరేంజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ లేకుండా కంప్యూటర్ని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే వినియోగించుకునేటట్టు మనం చేయొచ్చు. మన ఫ్రెండ్స్ అయినా మన పిల్లలైనా ఎవరైనా కానీ మన పర్మిషన్ లేకుండా లోపల ఫైల్స్ని డిలీట్ చేయడం కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ లోడ్ చేయడం కానీ, లేదా మన హార్డ్ సిడీ డ్రైవ్ కానీ డివి డ్రైవ్ని కానీ వాడడం కానీ, ఇవన్నీ లేకుండా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటగా మీరు కంప్యూటర్ ఎక్స్పీని కానీ మరి ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, ముఖ్యంగా ఎక్స్పీ లోడ్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఇద్దరు యూజర్స్ క్రియేట్ అవుతారు, అడ్మినిస్ట్రేటర్ అండ్ గెస్ట్. సో ఒక ఇంటికి ఆ ఇంటి పెద్ద ఎలా అయితే సర్వాధికారాలు కలిగి ఉంటాడో, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మిగతా సభ్యులు కొన్ని పరిమిత అధికారాలు కలిగి ఉంటారు. కొన్ని పనులు మాత్రం వాళ్ళు చేయాలి, కానీ ఇంటి పెద్ద మాత్రం సర్వాధికారం కలిగి ఉంటాడు. అటువంటి కంప్యూటర్ మీద సర్వాధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఒక అడ్మినిస్ట్రేటరు కంప్యూటర్లో ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు అంటే ప్రోగ్రామ్స్ లోడ్ చేయొచ్చు, ప్రోగ్రామ్స్ డిలీట్ చేయొచ్చు, ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, ఫైల్స్ని యాడ్ చేయొచ్చు, ఎనీథింగ్ he wish to do, he want to do, he can do. సో అటువంటి అధికారం కలిగిన వాళ్ళని అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఓకే, లెట్స్ సి కంట్రోల్ ప్యానెల్ ఇక్కడ యూజర్ అకౌంట్స్, దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే సి ఇక్కడ మనకు కొన్ని టాస్క్లు కనిపిస్తాయి. యూజర్ అకౌంట్స్, యూజర్ అకౌంట్ టైప్స్, స్విచ్చింగ్ యూజర్స్. ఎనీవే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇంటర్ఫేస్లో ఈ కంప్యూటర్లోకి ఎంటర్ అవడానికి ముగ్గురు ఎంటర్ అవ్వచ్చు: భారత్, లెర్నింగ్, గెస్ట్. ఇక్కడ ఈ ముగ్గురులో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ ఇతను. భారత్ అనే అతను ఎవరు? అడ్మినిస్ట్రేటర్. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే, అంటే సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు సంగతి నేను చెప్తుంది. మీరు కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఆన్ అవ్వదు. ఏది? కొన్ని యూజర్స్ క్రియేట్ చేసి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా డిలీట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ముగ్గురు యూజర్ ఉన్నారు ఈ కంప్యూటర్ని ఉపయోగించుకునే వాళ్ళు. సో ఎవరైనా కంప్యూటర్ ప్రెస్ చేసి ఆన్ చేసినప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఎలా వస్తుందంటే, ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భారత్, లెర్నింగ్, గెస్ట్ అంటూ 3 ఆప్షన్స్ వస్తాయి. దేని మీద క్లిక్ చేస్తే ఆ యూజర్గా లోపలికి వెళ్తారు. సపోజ్ భారత్ మీద క్లిక్ చేశారనుకోండి, వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ టైప్ చేయగానే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా ఎంటర్ అవుతావు. అంటే ఎంటర్ అవుతావు ఇన్ ది మీన్స్ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు కంప్యూటర్లో ఉన్నటువంటి ఎటువంటి పని అయినా చేయొచ్చు. అదే ఒక ఇతను లిమిటెడ్ అకౌంట్, ఇతను క్లిక్ చేస్తే దీంట్లో అతను పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, వెళ్ళిపోతాం, లోపలికి వెళ్తాం, కంప్యూటర్ ఆన్ అవుతుంది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత పరిమితమైన పనులే చేయగలుగుతాడు, డిలీట్ చేయటాలు ఇటువంటి ఏం చేయలేడు. అలాగే గెస్ట్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. ఇది గెస్ట్ ఇంకా చాలా పరిమితమైనటువంటి అధికారం కలిగి ఉంటాడు. లోపలికి వెళ్ళి జస్ట్ మీ కంప్యూటర్ని చూడగలుగుతాడు, కానీ ఎటువంటి ఫైల్ని డిలీట్ చేయడం కానీ ఎటువంటి మోడిఫికేషన్స్ ఇతని వల్ల కాదు. సో దట్ ఒకవేళ మీ పిల్లలకి గెస్ట్ అకౌంట్ ఇచ్చిపోయారు అనుకోండి,
మీ పిల్లలుగా మీ ఫ్రెండ్స్ కానీ అడ్మినిస్ట్రేటర్గా ఎంటర్ అవుదామంటే పాస్వర్డ్ అడుగుతుంది, మీరు పాస్వర్డ్ చెప్పరు. ఓకే, సో మీరేంటి ఈ గెస్ట్గానో వాళ్ళకి తయారు చేసి ఇచ్చిన అకౌంట్ ఏదైతుందో ఆ పాస్వర్డ్ మాత్రం చెబుతారు. గెస్ట్గా ఉందనుకోండి, గెస్ట్గా వెళ్తారు, క్లిక్ చేస్తారు, లోపలికి వెళ్తారు, ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉంటే చేసుకుంటారు. అంతేగాని మీ ఫైల్స్ని కానీ ఎటువంటి చేంజెస్ చేయరు, కంప్యూటర్ సేఫ్గా ఉంటుంది. సో ఇటువంటి యూజర్స్ని క్రియేట్ చేసిన తర్వాత దీనికి సెక్యూరిటీ కూడా అప్లై చేయొచ్చు. సెక్యూరిటీ అంటే ఒక యూజర్గా సపోజ్ అడ్మినిస్ట్రేటర్గా వెళ్ళారనుకోండి, కొన్ని ఫైల్స్కి మీరు సెక్యూరిటీ ఇవ్వచ్చు. ఆ సెక్యూరిటీస్ని ఆ ఫైల్స్ సెక్యూరిటీ పాస్వర్డ్ ఏది ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇస్తేనే వేరే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక యూజర్ని క్రియేట్ చేయడం కానీ ఒక యూజర్ని డిలీట్ చేయడం కానీ చేద్దాం. ఇంత క్రితమే నేను లెర్నింగ్ అనే ఒక యూజర్ని క్రియేట్ చేశాను. సో అతను లెర్నర్ ఎవరైతే ఉన్నాడో దీని మీద క్లిక్ చేస్తే వెళ్తాడు. ఎనీవే 1 సెకండ్, ఇక్కడ చూడండి, ఒకే ఒక యూజర్ ఉన్నప్పుడు కంప్యూటర్లో అంటే అడ్మినిస్ట్రేటర్గా అతని నేమ్ కూడా మనం డిఫైన్ చేస్తాం. ఒకే యూజర్ ఉన్నాడు, పాస్వర్డ్ ఉంది. సో మీరు కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఆన్ చేయగానే ఇమీడియట్గా కంప్యూటర్ ఆన్ అయిపోద్దు. ఫస్ట్ ఇటువంటి స్క్రీన్ వస్తుంది, విండో స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఈ ఫీల్డ్లో పాస్వర్డ్, ఈ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇస్తేనే ఎంటర్ అవుతారు, కంప్యూటర్ ఆన్ అవుతుంది, లేదంటే ఇక్కడే అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇద్దరు యూజర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది యూజర్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక కంప్యూటర్ని ఒక్కలే కాకుండా ఎంతమంది వాడుకోవచ్చు. ఎవరి ఇండివిజువల్ సెట్టింగ్స్ వాళ్ళకుంటాయి, ఎవరి డెస్క్టాప్ వాళ్ళకుంటుంది, ఎవరి ఫైల్స్ వాళ్ళకుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఎవరి మీద క్లిక్ చేస్తే అక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ ఎనేబుల్ అవుతుంది. అంటే తెల్లగా ఒక ఫీల్డ్ వస్తుంది, దాంట్లో మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఏ యూజర్కి ఉండే ప్రివిలేజెస్ ఆ యూజర్కి ఉంటాయి. సో ఇక్కడ ఇద్దరు యూజర్స్ ఉన్నారు. సి ఇప్పుడు సురేష్గా లోపలికి వెళ్ళాలనుకోండి, సురేష్ మీద క్లిక్ చేయగానే ఇమీడియట్గా మనకి ఇక్కడ ఒక పాపప్ బాక్స్ వస్తుంది, టైప్ చేయమని చెప్పేసి. సురేష్కు సంబంధించినటువంటి పాస్వర్డ్ టైప్ చేస్తే సురేష్గా లాగిన్ అవుతావు కంప్యూటర్లోకి. సో ఇక్కడ చూడండి 1 2 3 4 నలుగురు ఉన్నారు ఒక కంప్యూటర్కి. సో అయితే ఇంట్లో సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ తత్సంబంధిత యూజరు ఆ పక్కన ఉన్నటువంటి ఐకాన్ మీద క్లిక్ చేస్తే పక్కన పాస్వర్డ్ ఫీల్డ్ వస్తుంది, ఎంటర్ చేస్తే ఆ యూజర్గా దాంట్లోకి వెళ్తారు. ఓకే, సో ఫస్ట్ బూట్ అయ్యేటప్పుడు మీకు ఈ విధంగా అడుగుతుంది. ఇంతవరకు క్లియర్ అయితే ఇప్పుడు ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కొత్త ఆల్రెడీ ముగ్గురు యూజర్స్ ఉన్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు యూజర్స్ని పెంచే కొద్దీ యూజర్స్కి కొంత స్పేస్ డ్రైవ్ మీద అలొకేట్ చేయబడుతుంది. ఒక్కొక్క యూజర్కి ఇంత స్పేస్ అని చెప్పేసి. సో కొంత స్పేస్ని మనం కోల్పోవాల్సి వస్తుంది, కొంత రిసోర్స్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. సో కీప్ ఇన్ మైండ్, ఇష్టం వచ్చినన్ని అన్నెసరిగా ఇష్టం వచ్చినన్ని యూజర్స్ని క్రియేట్ చేయడం అంత కరెక్ట్ అయిన ఇది కాదనమాట. సో ఎనివే, ఇక్కడ మనకు 3 టాస్క్లు ఉన్నాయి. చేంజ్ అన్ అకౌంట్, క్రియేట్ న్యూ అకౌంట్, చేంజ్ ది వే యూజర్ లాగ్ ఆన్ ఆర్ ఆఫ్. లాగ్ ఆన్ ఆర్ లాగ్ ఆఫ్. ఇది ఈ కింద థర్డ్ ఏదైతే ఉందో అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తున్నాను, లేదా ఓకే, కొత్త యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ యూజర్, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేమ్ ది న్యూ అకౌంట్. ఆ కొత్త యూజర్ ఎవరైతే ఉన్నారో అతని నేమ్ ఇవ్వాలి. సో 1 సెకండ్, ఏ సాఫ్ట్వేర్ అయినా లేదా ఎనీ కోర్స్ ఏదైనా కానీ ఇలా యూట్యూబ్లో కొంతవరకు ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ ట్రిప్స్ నేర్చుకోవడానికి పనికొస్తుంది, కానీ కంప్లీట్గా ఏ కోర్స్ అయినా నేర్చుకోవడానికి అంతగా ఉపయోగపడదు. సో వెబ్ డిజైన్కి సంబంధించి కానీ, గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి కానీ, లేదు ఇతరత్ర కంప్యూటర్ కోర్సెస్ దేనికైనా సంబంధించి తెలుగులో తయారు చేసినటువంటి ట్యూటోరియల్స్ మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, నేను అప్లోడ్ చేసినటువంటి అన్ని వీడియోస్ కూడా ఇక్కడ చూడండి. యూట్యూబ్లోకి అంటే గూగుల్ ద్వారా వచ్చినా డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో లాగిన్ అయినా నేను అప్లోడ్ చేసినటువంటి నా వీడియోస్ చూసేటప్పుడు ఇక్కడ మీకు ఎడ్యూ డివిడి సోర్స్ అని కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఇక్కడ 7. ఓకే, సో అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ పక్కన ఉన్న బటన్ క్లిక్ చేసినట్లయితే ఒక పాపప్ అంటే ఇక్కడ మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్లో లెట్స్ సి
ఇక్కడ నేను అప్లోడ్ చేసినటువంటి అన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న వాటికంటే కూడా కనపడకుండా హిడెన్గా ఉన్న వాటిని ఈ పక్కన కనిపిస్తున్న ఈ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆ హిడెన్గా ఉన్నవి కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఎన్ని పేజీలు అంటే ఇక్కడ కనిపించకుండా ఎంత లెంగ్త్లో ఉన్నది ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఎంతవరకు ఉన్నాయనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ 2 పేజెస్లో ఉంది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. ప్రీవియస్ పేజ్కి కావాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వీడియోస్ మీద ఎక్కడైతే ఈ టైటిల్ కనిపిస్తుందో టైటిల్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోని మీరు చూడగలుగుతారు. ఓకే, సో ఈ డివిడి సోర్స్ కేటగిరీలో నేను అప్లోడ్ చేసినటువంటి అన్ని వీడియోస్ని మీరు చూడగలుగుతారు. వన్స్ అగైన్ ఏదైనా కోర్సుకు సంబంధించినటువంటి తెలుగులో తయారు చేసినటువంటి ట్రైనింగ్ డివిడీస్ మీకు అవసరమైతే నాకు కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నాను. సెకండ్ థింగ్, ఇక్కడ కిందికి వస్తే మీకు ఇక్కడ చూడండి లైక్ డిస్లైక్. ఇక్కడ మీరు చూస్తున్న ఏదైనా వీడియో మీరు లైక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వచ్చు. ఈ బటన్ క్లిక్ చేయొచ్చు. అయితే మీరు యూట్యూబ్లో అకౌంట్ ఉండి లాగిన్ అయితే కొన్ని ఆప్షన్స్ మీకు ఎనేబుల్ అవుతాయి. మీరు లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు సైన్ ఇన్ కావాలి అని చెప్తుంది యూట్యూబ్. అంటే మీరు దాంట్లో లాగిన్ కావాలి అని చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ర్యాంకింగ్ అంటే మీరు మీ అభిప్రాయం తెలియజేసినట్లయితే మరికొన్ని ట్యూటోరియల్స్ తయారు చేసి పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా. ఇట్స్ లైక్ ఎంకరేజ్మెంట్ అనమాట. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆల్ కామెంట్స్ అనే డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈ వీడియోకి సంబంధించినటువంటి ట్యూటర్ల మీద మీ కామెంట్స్ని ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. దట్టు మీరు యూట్యూబ్లో లాగిన్ అయితేనే ఇక్కడ కామెంట్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని టైప్ చేసి పోస్ట్ అంటే పోస్ట్ అవుతుంది అది. ఓకే, అలాగే మీరు ఏదైనా వీడియోని ఈ తత్సంబంధిత వీడియో ఆధార్ ఎవడైతే ఉన్నారో అతనికి పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి వీడియోని కూడా మీరు అటాచ్ చేయొచ్చు. ఓకే, తర్వాత మీరు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇటువంటి సోషల్ నెట్వర్క్ సైట్స్లో అకౌంట్ ఉన్నట్లయితే, ఆర్కుట్ కానీ ఉన్నట్లయితే వాటిలోకి మీరు చూస్తున్నటువంటి ఈ ట్యూటోరియల్ లేదా ఈ కేటగిరీలో ఉన్న ట్యూటోరియల్స్ ఎనీ ట్యూటోరియల్స్ వాటిని షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక లింక్. దీన్ని డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు ఎక్కడైనా, లేదా మీరు ఈ లింక్ను కాపీ చేసి పంపించినట్లయితే ఈ లింక్ పేస్ట్ చేసి యూఆర్ఎల్లో ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఈ ట్యూటోరియల్ రన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎనీ ట్యూటోరియల్ వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఉంటుంది. డైరెక్ట్గా ఈ లింకుని లేదా ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈమెయిల్ అని క్లిక్ చేశారనుకోండి, బటన్ క్లిక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వీడియో యొక్క లింక్ని మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో మెయిల్స్ని రెండు మెయిల్స్ ఒకదానికంటే ఎక్కువ మెయిల్స్కి మీరు పంపించాలి అనుకుంటే ఒక్కొక్క మెయిల్ ఐడికి మధ్యలో కామాని పెట్టి ఎన్ని మెయిల్స్కైనా పంపించవచ్చు. తర్వాత ఇక్కడ మెసేజ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి. మీరు సపోజ్ దీని గురించి ఒక ట్యూటోరియల్ గురించి మీకు బాగా నచ్చినట్లయితే ఇట్స్ ఫోటోషాప్ ట్యూటోరియల్ ఇస్ గుడ్ ట్యూటోరియల్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టి ఇక్కడ ఐడీస్ మధ్యలో కామా పెట్టి ఎంతమంది ఐడీస్కైనా పంపించవచ్చు. సో దట్ డైరెక్ట్గా ఈ వీడియో ఏదైతుందో వాళ్ళకి పోస్ట్ అవుతుంది అది. ఓకే, దెన్ ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, ఇక్కడ దేంట్లో మీకు అకౌంట్ ఉన్న ఆర్కుట్లో కానీ మై స్పేస్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అక్కడున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయదలుచుకుంటే ఒక్కొక్క బటన్ క్లిక్ చేసినట్లయితే ఫేస్బుక్లోకి లాగిన్ అవ్వాలి. ట్విట్టర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ట్విట్టర్ బటన్కి లాగిన్ అవ్వాలి. ఆర్కుట్ క్లిక్ చేసినట్లయితే ఆర్కుట్ బటన్లోకి లాగిన్ అవ్వాలి. ఆర్కుట్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఎప్పుడైతే లాగిన్ అవుతారో మీరు చూస్తున్నటువంటి వీడియో ట్యూటోరియల్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల అలాగే మీ ఎక్స్ప్రెషన్ తెలపడం ద్వారా మరికొన్ని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు చెప్పినట్టుగా బిగినింగ్ నుంచి కాకుండా ఇలా మధ్య మధ్యలో ట్యూటోరియల్స్ వల్ల ఏదైనా ఒక కోర్సుని కంప్లీట్గా పూర్తి చేయడం అనేది జరగదు. ఈజ్ ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్కి మాత్రం పనికొస్తాయి ఇటువంటి ట్యూటోరియల్స్ని కూడా. మీకు దేనికైనా సంబంధించినటువంటి ఏ కోర్సుకైనా సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.